ఫాలోవర్స్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనకమావిడిలో ఉందండి. ఆ టెంపుల్ గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఆ టెంపుల్ ఎక్కడుందో మొదట తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి చేవెళ్ళ వెళుతుంటే మొదట అప్పా జంక్షన్ వస్తుంది. అప్పా జంక్షన్ తర్వాత మొయినాబాద్ వస్తుంది. మొయినాబాదు దాటంగానే ఇమీడియట్లీ ఒక లెఫ్ట్ వస్తుందండి. ఆ లెఫ్ట్కి ముందే కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో లోపల నుంచి 1 కిలోమీటర్ దూరం వస్తే అక్కడ కొండ మీద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చాలా విశిష్టత ఉందండి. ఆ టెంపుల్కి ఆ టెంపుల్ 400 ఇయర్స్ క్రితం టెంపుల్ అది. అయితే ఈ మధ్య ఏం చేశారంటే 4-5 ఇయర్స్ బ్యాక్ దాన్ని రీమోడలింగ్ చేశారు. రీమోడలింగ్ చేసి అభివృద్ధి చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం చూడండి, ఇదిగోండి, ఇది గోపురం, గాలి గోపురం అంటారు. ఈ గోపురం ఇటు సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. చాలా పెద్ద విగ్రహం, చాలా హైట్ ఉంటుంది. చూడండి ఎంత హైట్ ఉందో. నిలువెత్తు ఆంజనేయ స్వామి అంటారు కదా, ఆ రకంగా నిలబడి ఉన్నాడు ఆంజనేయ స్వామి. చాలా చాలా బాగుంటుంది ఈ విగ్రహం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్లో ఏమేమి ఉన్నాయి, అసలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు, ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా వేరే గుడులు ఏమున్నాయి, ఆ గుడుల్లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మొత్తం చూద్దామండి. అదో చూడండి, మొదట ఫస్ట్లో డెకరేషన్ చేశారు. ఇది ఈ మధ్యలో ఉన్నది ధ్వజస్తంభం అంటారు దీన్ని. లోపల వెంకటేశ్వర స్వామి దగ్గర మంత్రాలు పంతులు గారు చదువుతూ ఉంటే ఆ మంత్రాలు ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఈ వేవ్స్ చుట్టూ ఉన్న ఊర్ల మీదకి అలా వెళ్తాయి అన్నమాట. అందుకనే ఈ ధ్వజస్తంభానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే గాలిగోపురం కూడా, దాని గురించి కూడా తెలుసుకుందాం తర్వాత. ఇదిగో చూడండి, ఇక్కడ అప్పుడప్పుడు యాగాలు అవన్నీ చేస్తుంటారనమాట. అందు గురించి అని చెప్పని ఇక్కడ వీటిని పెట్టారు. హోమాలు అలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ బిల్డింగ్ ఇది వచ్చేసి, ఈ రూమ్ వచ్చేసి మన స్వామివారికి ఏదన్నా ప్రసాదాలు చేయాలనుకుంటే ఈ రూమ్లో చేస్తారండి. పంతులు గారు వచ్చి ఆయనే స్వయంగా ఈ రూమ్లో ప్రసాదం తయారు చేసి తీసుకెళ్లి స్వామివారికి పెడతారనమాట. అది చూడండి ఎంత విశాలంగా ఉందో టెంపుల్. ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యత ఉందండి. మొత్తం వివరంగా క్లియర్గా తెలుసుకుందాం మనం. మొదటగా ఫస్ట్ వినాయకుడిని చూద్దామండి. వినాయకుడితో స్టార్ట్ చేస్తే అన్నీ మంచి జరుగుతాయి, విఘ్నాలన్నీ తొలుగుతాయి అని చెప్పని వినాయకుడితో స్టార్ట్ చేద్దాం. చూడండి వినాయకుడి విగ్రహం కూడా ఎంత బాగుందో. ఇలా ఏ స్వామికి ఆ స్వామికి తగ్గట్టు చిన్న చిన్న గుళ్ళు కూడా చుట్టూ కట్టడం జరిగిందండి. ఆ టెంపుల్స్ అన్నిటిని కూడా మధ్యలో తులసి మొక్క. ఆ తర్వాత ఈ చివర వచ్చేసి ఇటు సైడ్ అంటే మొదట్లోనే 2 టెంపుల్ అండి, అటొకటి ఇటొకటి కట్టారు. అటు సైడ్ ఏమో వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు చూడండి ఆంజనేయ స్వామిని ఇటు సైడ్ ప్రతిష్ఠించారు. ఇలా అటు సైడు ఇటు సైడు ముందు గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే అటు సైడ్ వినాయకుడు, ఇటు సైడ్ ఆంజనేయ స్వామి. తరువాత మధ్యలో తులసి మొక్క ఉంది. అది కూడా మనకి చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇటు సైడ్ కూడా చాలా గుడి కూడా చాలా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కానీ దానికి కానీ చాలా విశాలంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి ఇవన్నీ బాగా విశిష్టతగా జరుగుతాయన్నమాట. ఇక్కడ ఒకసారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా వేసొద్దాం మనం. ఈ గుడి చుట్టూ వేసేటప్పుడు కూడా ఈ వెనక సైడ్ ముందు రెండు టెంపుల్స్ ఉన్నాయి కదండి, అలాగే వెనక సైడ్ కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్లో ఎవరున్నారనేది కూడా చూద్దాం మనం. చూడండి పైన ఎలా డిజైన్ చేశారో, గుడి ఎంత బాగా కట్టారో. టెంట్ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, అందుకని టెంట్ వేస్తున్నారు ఇక్కడ. ఇక చూడండి వెనకాల గుడి కూడా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిన్న టెంపుల్ ఈ సైడ్ ఉంది కదండి. ఈ టెంపుల్లో వచ్చేసి విఠలేశ్వర స్వామి అండి. విఠల్లో స్వామి టెంపుల్స్ చాలా అరుదుగా ఉంటాయి. విఠలేశ్వర స్వామి చూడండి ఎంత బాగుందో విగ్రహం. స్వామి చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. విఠల స్వామి చాలా అరుదుగా ఉంటాయి విగ్రహాలు, ఇక్కడ ఉంది, చాలా బాగుంటుంది. తర్వాత అటు సైడ్కి వెళ్దామండి. ఇగో చూడండి, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్. ఇగోండి చుట్టూ చెట్లు కూడా, ఆ చెట్లు కూడా నక్షత్రాలకి బదులు చెట్లు నాటారండి. ఆ నక్షత్రాల వాటి బదులు చెట్లు నాటి వాటికి ఒక విశిష్టత ఉంది.
వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి యోగ నరసింహస్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో యోగ నరసింహస్వామి. చాలా అద్భుతంగా ఆయన్ని దర్శించుకుంటేనే చాలా మంచి జరుగుతుందని, అందు గురించి అని చెప్పనే మీ అందరి గురించి ఎక్కువ టెంపుల్స్ను కూడా నేను తీయటం జరుగుతుంది. ఇదిగోండి ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్. గుడి చుట్టూ నక్షత్ర వనం వేశారండి. నక్షత్ర వనం అంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు బదులు 27 వృక్షాలని చుట్టూ నాటారండి. ఈ గుడి చుట్టూ 27 వృక్షాలను నాటి బంధించారనమాట. అంటే చెడు అనేది లోపలికి రాకుండా ఆ చెట్ల ద్వారా మంచి జరగాలని చెప్పని అలా చుట్టూ నక్షత్ర వనాన్ని వేశారనమాట. ఆ చెట్లు నాటారు. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి లోపల చూడండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అందరూ. ఇదిగోండి గరుక్మంతుడు. ఫస్ట్ గరుక్మంతుడిని దర్శించుకోవాలి. మన శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని ఎలా దర్శించుకోవాలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గరుక్మంతుడిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆయన వాహనం గరుక్మంతుడు కాబట్టి ఆయన్ని దర్శించుకుని వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారికి నైవేద్యాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకే ఈ మొదటగా శ్రీదేవి అమ్మవారిని చూద్దామండి. ఇది ఉత్సవాలు జరిగేటప్పుడు మన ఉత్సవ విగ్రహాలను పెట్టి చుట్టూ ఊరేగిస్తారు కదండి. మన రథం టైపు పల్లకి అండి ఇది. ఈ పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు. ఇది సత్యనారాయణ వ్రతం ఎవరైనా చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇస్తారు. అది సత్యనారాయణ వ్రతం మండపం అంటారు దాన్ని. ఫస్ట్ శ్రీదేవి అమ్మవారిని చూద్దాం, తర్వాత భూదేవి అమ్మవారిని చూద్దాం, తర్వాత వెంకటేశ్వర స్వామిని చూద్దాం. మీరు హ్యాపీగా దర్శించుకోండి. నేను కాసేపు మాట్లాడకుండా ఉంటాను ప్రశాంతంగా. మీరు హ్యాపీగా దర్శించుకోండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలుల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద. వీళ్ళు గురువులండి. గురువుల విగ్రహాలు ఎప్పుడైనా ఉంటాయి. ఆ తరువాత స్వామివారి పాదాలు. ఆ పక్కన చూసారా ఫస్ట్ స్థాపించింది ఫస్ట్ వెలిసింది ఆ స్వామి అండి. పక్కనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. చూసారా ఎలా ఉందో విగ్రహం. అందుకనే ఆ విగ్రహాన్ని అలా ఉంచి పూజ చేస్తూ ఉన్నారు. ఈ పక్కన ఉన్నది ఉత్సవ విగ్రహాలు అనమాట. ఉత్సవ విగ్రహాలు ఇప్పుడు పంతులు గారు మాట్లాడతారు గుడి గురించి, అది విందామండి. ఓం నమో వెంకటేశాయ. భగవత్ప్రియ బంధువులకు తెలియజేయడం ఏమనగా, ఇక్కడ ఈ కనకమామిడి క్షేత్రం హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ కనకమామిడి గ్రామం మైనాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన వంటి మూర్తి ఉన్నారు. ఇక్కడ
ప్రతి శుక్రవారం స్వామివారికి ఉదయం 5 గంటలకు అభిషేకం జరుగును. అలాగే ప్రతి శనివారం రోజున స్వామివారికి పుష్పాలంకరణ విశేషంగా ఉండి ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగును. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా స్వామివారు యోగా నరసింహస్వామి వారికి అభిషేకము, అలాగే ఆంజనేయ స్వామికి అభిషేకము, అలాగే నాగవల్లి సమేతస్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఉండును. అలాగే బుధవారం రోజున వినాయకుడికి విఠలేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరుగును. ఈ క్షేత్రంలో ఎక్కడా లేనటువంటి సదుపాయం కూడా ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో చుట్టూరా నక్షత్రవనం అనేది ఏర్పరిచినారు. అనగా 27 నక్షత్రాలకు గాను 27 వృక్షాలను ఇక్కడ స్థాపించడం జరిగినది. ఈ ఆలయంలో ఎంతో విశేషమైనటువంటి పూజలు కూడా జరుగును. ఇక్కడ శనివారం విశిష్టత ఉన్నది, వార్షిక పూజలు జరుగును, అలాగే ఆర్జిత సేవలు కూడా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడ 3 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడ సంతానం కలగడానికి ఒక చెట్టు ఇవ్వడం జరుగుతున్నది. ఎంతోమందికి ఆ సంతానం జరిగింది. ఈ కనకమామిడి క్షేత్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయం, అలాగే శివాలయం, అలాగే అయ్యప్ప స్వామి ఆలయాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఒక్కొక్క ఆలయంలో ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. శివాలయంలో ప్రతి సోమవారం రోజున అన్నదానం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వాలయంలో అన్నదానం ఉంటుంది. ఇలా విశేషమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం కనకమామిడి క్షేత్రం. ఓం నమో వెంకటేశ. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందండి. ఆ అన్నదానం గురించి ఈ షెడ్ వేశారు. ఈ షెడ్లోనే ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. చాలా పవిత్రంగా ఉంటుంది. నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.